మిత్రులారా, రామ మందిరంలో అన్ని వందల సీసీటీవీ కెమెరాలు ఉండగా, అన్ని వందల సెక్యూరిటీ గార్డులు ఉండగా, కేంద్ర బలగాలు రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ఉండగా, అంత హై సెక్యూరిటీ జోన్గా ఉన్నటువంటి రామ మందిరంలో అసలు దొంగలు ఎలా విరాళాలని తస్కరించారు, దాని వెనక ఎవరున్నారు, పెద్ద పెద్ద దిగ్గజాలు ఎవరున్నారు ఏమిటి అనేది ఈ వీడియోలో మీరు ఎలాగో తెలుసుకుంటారు. కానీ నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, రాజకీయ వ్యక్తుల ప్రమేయం ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఈ వీడియోలో అంత హై సెక్యూరిటీ జోన్లో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల నగలు ఎలా దొంగల చేతుల్లోకి వెళ్ళాయి. సో దీనికి సంబంధించి మిత్రులారా, ఇందులో నేను ఒక్క వాక్యం కానీ ఒక్క పదం కానీ నా కల్పితం ఉండదు. దీనికి సంబంధించి చాలామంది, అంటే ప్రతిపక్ష నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఎంపీ సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ దగ్గర నుంచి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అందరూ కూడా దీని మీద చాలా పరిశోధనలు చేశారు. చాలా విషయాలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉన్నారు. పత్రికల్లో ముఖ్యంగా ఎన్డీటీవీ లాంటి, అలాగే హిందుస్థాన్ టైమ్స్ లాంటి, హిందూ పత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటి పత్రికల్లో, దైనిక్ జాగరణ్, అమర్ ఉజాలా లాంటి హిందీ పత్రికలు, దైనిక్ భాస్కర్ లాంటి హిందీ పత్రికలు అన్నిట్లోనూ కూడా రిపోర్ట్లు వచ్చాయి. వీటిని అన్నింటినీ కూడా సేకరించి చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ముఖ్యంగా ధ్రువరాఠి లాంటి వాళ్ళు, రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, అలాగే పుణ్యప్రసూన్ వాజ్పేయి, దీపక్ శర్మ, ది వైర్లో చాలామంది, ఆర్ఫా ఖాన్ షేర్వాణి లాంటి వాళ్ళు, దేశభక్తి లాంటి వాళ్ళు చాలామంది చాలా వీడియోలు చేశారండి. సో ఈ వీడియోలన్నింటినీ కూడా పరిశీలించి నేను ఒక వీడియో ఇక్కడ చేస్తున్నాను. ఇందులో నా మాట ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా సోర్సెస్ని ఆధారంగా, పత్రికల్లో వచ్చినటువంటి రిపోర్టులు ఆధారంగానే వాళ్ళు చేశారు. ఒక వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సినిమాలాగా అతను చేశాడు, అది మాత్రం మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హిందీ తెలిసిన వాళ్ళు అయితే అది చూడండి. భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నటువంటి విరాళాలు ఇవి చేతులు ఎలా మారాయి ఏమిటనేది మామూలు వాళ్ళకే కాదు, అందరికీ, ముఖ్యంగా రామభక్తులైనటువంటి వాళ్ళకందరికీ కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయము. శంకరాచార్య లాంటి వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు, విహెచ్పి నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులే ఇప్పుడు మాట్లాడుతున్నారు, రామభక్తులే చాలామంది ఇప్పుడు నిలదీస్తున్నారు నిజాలు తేలాలని. అందుకని ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొందరి పేర్లు వినాలండి. ఒకటి చంపత్ రాయ్, ఈయన రామ మందిర ట్రస్ట్కి జనరల్ సెక్రటరీ అన్నమాట. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంటారు దాన్ని, రామ మందిర ట్రస్ట్. ఈయన పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఈయనతో లింకప్ అయిన అక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు అతని డ్రైవర్ టిన్ను యాదవ్, ఇతన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనీష్ యాదవ్, ఈ మనీష్ యాదవ్ అనేవాడు ఈ టిన్ను యాదవ్కి మేనల్లుడట, ఇతను ఏం చేశాడు. అలాగే రత్నేష్ చతుర్వేది, గగన్ దీప్, వీళ్ళు కూడా చంపత్ రాయ్ మనుషులు. అక్కడ చాలామంది ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళు కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు. అందుకని ముందుగా మీరు వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. చంపత్ రాయ్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనిల్ మిశ్రాని గుర్తుపెట్టుకోండి. అనిల్ మిశ్రా ఎవరు? ట్రస్ట్లో ఆయన సేల్స్ అండ్ పర్చేజింగ్ సూపర్వైజర్గా ఉన్నాడండి. అంటే రామ మందిర నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించాడు ఆయన. సో తర్వాత కూడా చాలా కీలక పాత్ర. గుర్తుపెట్టుకోండి, రాముణ్ణి భక్తులు ఎలాగూ జీవితాంతం స్మరించుకుంటారు. కానీ ఈ వీడియో అయ్యేంత వరకు కూడా ఈ చంపత్ రాయి, అలాగే అనిల్ మిశ్రా, వీళ్ళకి సంబంధించినటువంటి మనుషుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అనిల్ మిశ్రాకి సంబంధించినటువంటి అనుకల్ప మిశ్రా, లవకుశ్ మిశ్రా, వీళ్ళిద్దరూ కూడా అనిల్ మిశ్రాకి బంధువులట. సో ఇప్పుడు మిత్రులారా, మనం అసలు విషయానికి వద్దాం. సో రామ మందిర నిర్మాణం కోసం పోరాటము ఎంత పక్కాగా పకడ్బందీగా జరిగిందో, ఎంత క్రమబద్ధంగా జరిగిందో, ఆ రామ మందిర నిర్మాణం నుంచి ఇప్పటిదాకా దోపిడీ కూడా అంతే క్రమబద్ధంగా, అంతకంటే ఎక్కువ పకడ్బందీగా జరిగిందండి. ఇప్పుడు మనకు తెలుసు, 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రామ జన్మభూమి వివాదానికి సంబంధించి. ఆ తీర్పుతో మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేయమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఫిబ్రవరి 5, 2020న రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కాదు.
ఎప్పుడు 2020 ఫిబ్రవరి 5న. ఇది దాన్ని అప్పుడు ప్రకటించినప్పుడు ఏమన్నారంటే ఇది ఒక అటానమస్ ట్రస్టు, దీని మీద ప్రభుత్వ అజమాయిషి ఏమి ఉండదు, ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు, దీని కార్యనిర్వహణ అంతా కూడా ట్రస్టు స్వయం ప్రతిపత్తితో చేసుకుంటుంది అని చెప్పేసి దీనికి సంబంధించి ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు. అలాగే అతి కీలకమైనది ఏమిటంటే ఈ ట్రస్ట్ చేస్తున్నటువంటి వ్యవహారాల్లో ఆర్టీఐ వేయడానికి వీలు లేదని చెప్పేసి అప్పుడే చెప్పేశారు. ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడే చెప్పారనమాట. అంటే నువ్వు ఇప్పుడు బాలాజీ తిరుపతి విషయంలో కానీ ఇంకొక మందిరంలో కానీ అక్కడ ఏం జరుగుతుంది, విరాళాలు ఎన్ని వస్తున్నాయి ఏమిటని తెలుసుకోవడానికి ఆర్టీఐ వేయొచ్చు. కానీ ఒకే ఒక్క మందిరం ఉంది, అదే రామ మందిరం అయోధ్యలో, అక్కడ ఆర్టీఐ వేయడానికి వీలు లేదని చెప్పేసి అప్పుడే పెట్టారు తిరకాసు. ఇది స్వతంత్ర ప్రతిపత్తితో నడిచే సంస్థ అని చెప్పి ప్రభుత్వ ప్రమేయం ఉండదని చెప్పినటువంటి వాళ్ళు 15 మంది ట్రస్ట్ మెంబర్స్లో 12 మందిని బీజేపీ ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళనే పెట్టారట. అందులో చైర్మన్గా నృపేంద్ర మిశ్రా, ఈయన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాలక్రమంలో మనం మర్చిపోయిన ప్రమాదం లేదు. ఎందుకంటే తర్వాత వివాదాలు బయటపడుతున్నాయి అనుకునేటప్పటికి చేతులు దులిపేసుకొని ఈయన పక్కకు తప్పుకున్నాడు. కానీ ఈయన్ని చైర్మన్గా పెట్టారు. ఎవరు? నృపేంద్ర మిశ్రా. ఈయన ఎవరయ్యా అంటే 2014 నుంచి 2019 వరకు నరేంద్ర మోడీకి పిఎంకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన పనిచేశాడట. తర్వాత చంపత్ రాయ్, మళ్ళీ వస్తాయి ఈ చంపత్ రాయ్ పేరు. ఈ చంపత్ రాయ్ని జనరల్ సెక్రటరీగా పెట్టారు. ఎవరు ఈ చంపత్ రాయ్? విశ్వ హిందూ పరిషత్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇంటర్నేషనల్ కార్యకలాపాల దగ్గర నుంచి అంతా కూడా విశ్వ హిందూ పరిషత్తులో ఆర్ఎస్ఎస్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన్ని జనరల్ సెక్రటరీగా పెట్టారండి ట్రస్ట్కి. సో ఎవరెవరిని పెట్టారు, వాళ్ళ నేపథ్యం ఏంటని తెలుసుకోవాలి. అలాగే ట్రస్ట్లో కన్స్ట్రక్షన్ కమిటీ మేనేజర్గా ఎవరిని పెట్టారు? కామేశ్వర్ చౌపాల్ అనేటటువంటి ఆయన పెట్టారు. ఈయన బీజేపీ ఎమ్మెల్సీగా పనిచేశాడు. అలాగే అనిల్ మిశ్రా, ఇందాక మనం చెప్పుకున్నాం, అనిల్ మిశ్రా సేల్స్ అండ్ పర్చేజ్ సూపర్వైజర్. ఈయన అవధ్ ప్రాంతానికి చెందినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలని చూసుకున్నటువంటి నేత అనిల్ మిశ్రా. అంటే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, ఈ ఇద్దరిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో అయ్యేంత వరకు. సో ఈ ట్రస్టు ఏర్పాటు అయినప్పుడే రామ మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి భూసేకరణ, మందిర నిర్మాణం వగైరా కోసం దేశ విదేశాల నుంచి నిధుల సేకరణ అనేటటువంటిది ప్రారంభమైంది. రామ మందిర్ శ్రద్ధాళు అభియాన్ అనేటటువంటిది ప్రారంభించారంట. అంటే రామ భక్తులు ఎవరైనా శ్రద్ధతో విరాళాలు సమర్పించవచ్చు అని. అలాగే ట్రస్ట్ ఏర్పడింది. ట్రస్ట్ తర్వాత రామ మందిరాన్ని నిర్మాణం చేయాలి. రామ మందిరాన్ని నిర్మాణానికి భూమి కావాలి కదా, భూసేకరణ కోసం 5గురితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కానీ 5గురిలో ఇద్దరే కీలకమైనటువంటి వ్యక్తులు, వాళ్ళే నిర్ణయాలు తీసుకునేవారు. మిగతా 3 కూడా ముద్ర వేసేవారు, సంతకాలు పెట్టేవారు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా. మాటికి వీళ్ళ పేర్లు వస్తూ ఉంటాయన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవడానికి వీలు లేదులేండి. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణానికి 1511 కోట్లు విరాళాలు సేకరించినట్టుగా తెలిసింది. అయితే రామ మందిర నిర్మాణానికి భూసేకరణ ఏదైతే జరిగిందో ఆ భూసేకరణ దగ్గర నుంచే అసలు అవకతవకలు, అవినీతి మొదలైందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ జూన్ 25న సిట్కి డాక్యుమెంట్స్తో సహా, సాక్ష్యాధారాలతో సహా సమర్పించాడండి. ఆయన సమర్పించినటువంటి వాటిల్లో అంటే ఎప్పటి నుంచో మనకి చాలా విషయాలు తెలుస్తున్నప్పటికీ కూడా ఒక క్రోనలాజికల్గా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా. అంటే 2021లోనట దీపనారాయణ అనే వ్యక్తి దగ్గర ఈ ట్రస్టు ఒక స్థలానికి ఉంది. ఆ స్థలం ఎంత కొంది? 2.5 కోట్లకు కొంది. కానీ ఆ స్థలాన్ని అతను 20 లక్షలకు కొన్నాడట. కొన్న 2.5 నెలల్లోనే వీళ్ళు 2.5 కోట్లు పెట్టి అతని దగ్గర కొన్నారు. ఇదంతా కూడా సంజయ్ సింగ్ సమర్పించింది. అలాగే రవికుమార్ తివారీ, సుల్తాన్ అన్సారీ అనేటటువంటి 2 వ్యక్తులు 2 కోట్లకు కొని ఒక స్థలాన్ని 18,50,00,000కి ట్రస్ట్కి అమ్మారంటండి. అది కూడా కేవలం 10 నిమిషాల్లో ట్రాన్సాక్షన్, 10 నిమిషాల్లో అటు కొని మళ్ళీ ఇటు మార్చారు. సో మిత్రులారా, 2 కోట్లకు కొన్నది 18,50,00,000కి ట్రస్ట్కి అమ్మేశారు. ఇలాగ చాలా జరిగినాయి. చాలా మంది దగ్గర చాలా కొన్నారు ట్రస్టు. అంటే లక్షల ఖరీదు చేసేటటువంటి స్థలాన్ని కోట్లు పెట్టుకున్నారు. ఏ చేతులు ఎవరికి మారాయి, ఎలా మారాయి అనేది ఇందులో
చాలామంది అనుమానాలు అనమాట. ఇకపోతే విశ్వసింధి సేవా సంఘం అనేటటువంటి సంఘం ఒకటి వెండి ఇటుకలు దానం చేసిందంట చంపత్రాయికి. దానికి సంబంధించి రసీదే లేదని చెప్పి ఇప్పటికీ కూడా వాళ్ళు అంటున్నారట. మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చినాయి, సాక్ష్యాధారాలతో అందరూ కూడా చేసినటువంటి అనమాట. ఇది ఇది భూసేకరణకు సంబంధించినటువంటిది. ఇక రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఏ రూపంలో ఏమేమి చేతులు ఎలా మారాయో, డబ్బు ఎలా చేతులు మారాయో ఏమిటి అనేటటువంటిది మనకి చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ అనుమానాలకు ఆధారాలు అన్నీ లేవు, కానీ ఊహ మాత్రం చేయవచ్చు. ఓహో ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి మనం ఊహించుకోవచ్చు అనమాట. సో జనవరి 2024 2024 జనవరి 22 ప్రాణప్రతిష్ఠ చేశారు. ఎవరు? మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. జనవరి 23 నుంచి పబ్లిక్ కోసం తెరిచారు గుడిని. ఇక అక్కడ నుంచి విరాళాలు కుప్పలు తెప్పలుగా రావడం ప్రారంభమైంది. ఒక హుండీ కాదు, 2 కాదు, 3 కాదు, 100 హుండీలు అవసరం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. హుండీలో ఉన్నటువంటి డబ్బు, నగదు, కానుకలు వీటిని అన్నింటినీ కూడా సార్ట్ అవుట్ చేయడము, డబ్బు అయితే వాటిని కట్టడము, వాటిని భద్రపరచడము, ఇదంతా కూడా పెద్ద సమస్యగా అయిపోయిందనమాట. దాదాపు మొదటి రోజుల్లో అయితే రోజుకి 8 నుంచి 13 లక్షలు వచ్చేదట. తర్వాత పండగ రోజుల్లో అయితే 50 నుంచి 60 లక్షలు విరాళాలు వచ్చేవట. ఇవంతా కూడా దీన్నంతా కూడా భద్రపరచడం అనేది పెద్ద సమస్య అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మిషన్లు పెట్టారు, కంప్యూటర్ రిసిట్ కౌంటర్ పెట్టారు, అలాగే డొనేషన్ బాక్సులు పెట్టారు. అన్నీ పెట్టి 200 మీటర్ల దూరంలో మందిరానికి, అదే ప్రాంగణంలో 200 మీటర్ల దూరంలో బేస్మెంట్లో ఒక హై సెక్యూర్డ్ కౌంటింగ్ రూమ్ పెట్టి అక్కడికి తరలించేవారట. హుండీలో వచ్చినటువంటి కానుకలు, విరాళాలు, నగలు అన్నింటినీ కూడా సార్ట్ అవుట్ చేసి బాక్సుల్లో పెట్టి ఆ బాక్సులను తీసుకెళ్ళి అక్కడ పెట్టేవారు. అక్కడ చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ప్రాంగణంలో 1600 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంట. ఇప్పుడు అదంతా కూడా చేశారు. సరే, ఇదంతా చేయడానికి, మెయింటైన్ చేయడానికి చాలా సమస్య ఎదురైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక MOU సైన్ చేశారండి. ఒక ఒప్పందంలో వచ్చారు. అయ్యా మా డబ్బును అన్నింటినీ కూడా మీరు భద్రపరచండి అని చెప్పి. సో స్టేట్ బ్యాంకు చాలా సలహాలు చెప్పింది. ఫలానా వాళ్ళని కౌంటింగ్ దగ్గర పెట్టాలి, ఫలానా ఇంత సెక్యూరిటీ కావాలి, అంత ప్రైవేట్ సిబ్బంది కావాలి, అది ఇది అంటే స్టేట్ బ్యాంకు వాళ్ళని వీళ్ళు అన్నది ఏమిటాయా అంటే అక్కడ ముఖ్యులు ఎవరంటే జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కానీ, అనిల్ మిశ్రా కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా స్టేట్ బ్యాంక్ మీద కూడా ఒత్తిడి తెచ్చి అయ్యా మీరు భద్రపరచండి, అక్కడ కౌంటింగ్ ఎవరు చేయాలి, ఏంటి, బాక్సులు ఎవరు మోయాలి, ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం, మా వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారట. ఇకపోతే అక్కడ కౌంటింగ్ దగ్గర ఎవరిని పెట్టారా అంటే చాలామంది ఉంటారు. ఒక 50 మంది ఉంటే 24 మంది కౌంటింగ్ చేస్తూ ఉంటుంటే అందులో కొంతమంది నిఘా చేస్తూ ఉండేవారు, సూపర్వైజ్ చేస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవట ఆ రూమ్లో. ఏది 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బేస్మెంట్లో ఉన్నటువంటి హై సెక్యూరిటీ రూమ్ అన్నమాట అది. అక్కడ అన్ని చుట్టూ సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయన్నమాట. సో అక్కడ కౌంటింగ్ దగ్గర ఎవరిని పెట్టారు? SBI మాటలు వినకుండా లోకల్ మనుషుల్ని, అయోధ్య మనుషుల్ని పెట్టారంట. మనీష్ యాదవ్ ఎవరు అంటే చంపత్ రాయ్ డ్రైవర్కి మేనల్లుడట. వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు ఏమేమి చేశారు, ఎంత 12,000, 13,000, 20,000 రూపాయల లోపు జీతగాళ్ళు వీళ్ళంతా. అనుకల్ప మిశ్రా, లవకుష్ మిశ్రా, టిన్ను యాదవ్ వీళ్ళు చాలా కీలకమైనటువంటి కౌంటింగ్ దగ్గర చాలా కీలకమైనటువంటి రోల్ పోషించారనమాట. ఇక టిన్ను యాదవ్ అయితే ఎవరు, చంపత్ రాయ్ డ్రైవరు, అతను కీ అడ్మినిస్ట్రేటర్ అయిపోయాడు, తర్వాత సూపర్వైజర్ అయిపోయాడు. అన్ని ముఖ్యమైనటువంటి పనులు ఆయన చేతుల మీదుగా జరిగాయి. VIP విజిట్ దగ్గర నుంచి, స్ట్రాంగ్ రూమ్ కీస్ దగ్గర నుంచి, ఆయన దగ్గర ఉండే క్యాష్ హ్యాండ్లింగ్ అయినా, కౌంటింగ్ అయినా అన్నీ అతని నిఘాలో ఉండేది. ఎవరు? చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్. సో ఇది ఎలా జరిగిందయ్యా, ఇంత సెక్యూరిటీ జోన్లో అంత కెమెరాలు పెట్టినప్పుడు ఎలా జరిగిందయ్యా అంటే చాలా చాలా రకరకాలుగా చెప్తున్నారనమాట. కొంతమంది డబ్బు లెక్కించేటప్పుడు మొదట్లో అంత పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు, కట్టలు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టుకొని, బాత్రూంలో అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎక్కడో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయేవారు అని చెప్పి. అదేంటి కెమెరా ఉంటుంది కదా అంటే, సరిగ్గా ఏ వ్యక్తి అయితే జేబుల్లోనూ, లోపల ప్యాంట్లోనూ, పంచిలోనూ, ఇంకెక్కడెక్కడో కట్టలు పెట్టుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎదురుగా కొంతమంది నుంచునేవారట.
అంటే సీసీటీవీ కెమెరా వాళ్ళ మీద ఫోకస్ పడకుండా వాళ్ళు అలా పెట్టుకొని వెళ్ళేవారు. ఇదేదో కొంత అనుమానం వచ్చింది మొదట్లో చాలామందికి, ముఖ్యంగా ఎస్బీఐ అధికారులకి. పెద్ద నోట్లు మాయమవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి, ఏమిటిది అని చెప్పేసి అనుమానం వచ్చి కొన్ని కొత్త కొత్త విధానాలను కూడా అన్నింటినీ కూడా ఇంకా సెక్యూరిటీ అన్నింటిని కూడా పెంచారు. అలాగే ఒక ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించినటువంటిది ఒక దాన్ని వాళ్ళు హైర్ చేసి ఎస్బీఐ వాళ్ళు ఆ సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టారు. కానీ ఎంత సెక్యూరిటీ పెంచి ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ కొత్త కొత్త మార్గాలు కనిపెట్టి కొత్త కొత్త వ్యవహారాలు చేసేవారనమాట. ఉదాహరణకి ఇక్కడ కౌంటింగ్ అయిపోయి కట్టలు కట్టి అన్నీ కూడా బాక్సుల్లో పెట్టి తీసుకెళ్ళేటప్పుడు ఎవరిని పెట్టాలి? సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టాలి, ప్రైవేట్ వ్యక్తులను పెట్టాలి, బ్యాంకు మనుషులను పెట్టాలి కదా. కానీ ఇక్కడ రత్నేష్, గగన్దీప్, టిన్ను వీళ్ళ ముగ్గురు వెళ్ళేవారట. టిన్ను అంటే ఎవరు? రత్నేష్ అంటే ఎవరు? గగన్దీప్. వీళ్ళ ముగ్గురు కూడా చంపత్రాయ మనుషులంట, అతి కీలకమైనటువంటి మనుషులు. ఎస్బీఐ హెచ్చరిక చేసింది, కౌంటింగ్ స్టాఫ్ని మార్చాలని చెప్పి ఎస్బీఐ చాలా మాటిమాటికి హెచ్చరికలు చేసినా సరే అనిల్ మిశ్రా కానీ చంపత్రాయ్ కానీ ఒప్పుకోలేదు. మొత్తానికి ఇది ఏదో ఒక రూపంలో బండారం బయటపడాలి కదా. ఆ బండారం బయటపడి ఎలా బయటపడిందయా అంటే అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్ళింది. ఎవరో మొత్తానికి లీక్ చేసింది. ఇంతమంది కుమ్మక్కైన చోట, ఇంతమంది చేతులు డబ్బు మారుతున్న చోట అసలు ఇంకొక విచిత్రం ఏమిటయా అంటే ఒకానొక టైంలో వాష్రూమ్లోకి తీసుకెళ్ళి కట్టలు దాచి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళడం అనేది కష్టమైందంట. ఎందుకంటే జేబులు లేని వస్త్రాలు వీళ్ళు ధరించాలని రూల్ పెట్టారట ఎస్బీఐ వాళ్ళు. సో వాళ్ళకి జేబుల్లో పెట్టడానికి ఇంకెక్కడ పెట్టడానికి వీలు లేదు, తనిఖీలు ఎక్కువైపోయాయి. అప్పుడు ఏం చేశారంటే ఒకానొక టైంలో ఒక బండిల్కి 100 నోట్లు ఉండాలి కదండి. ఉదాహరణకి 500 నోట్లు 100 ఉంటే 50,000. ఒక బండిల్లో ఇంకొక 20 నోట్లు ఎక్స్ట్రా పెట్టేవారు, ఇంకొక 25 నోట్లు ఎక్స్ట్రా పెట్టేవారు. కట్టేసి ఓచర్ మాత్రం ఆ 100 నోట్లకే రాసేవారు. సో వీటిని తీసుకెళ్ళి బ్యాంకుకి సమర్పించేటప్పుడు ఆ పైన ఎక్స్ట్రా బండిల్కి కట్టినటువంటి డబ్బుని వీళ్ళు తీసుకునేవారట. ఈ విధమైనటువంటి చాలా 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 తస్కరులు, ముష్కరులే కాదు, వాళ్ళు చాలా చాలా మాయలు మంత్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఆ విధంగా మొత్తానికి ఏదైతే బండారం బద్దలైందండి. మొత్తానికి ఈ విషయాలన్నీ కూడా ఎవరో లీక్ చేశారు. అఖిలేష్ యాదవ్కి, సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్కి జూన్ 7వ తేదీన ఆయన ట్వీట్ చేశాడు, దేశ విదేశాల్లో రామ్ భక్తులు ఆవేదనకు గురయ్యేటట్టుగా ఇక్కడ దొంగతనం జరుగుతుంది, రాముడి సొమ్ము లూటీ జరుగుతుంది అని చెప్పేసి దీన్ని తీసుకొని సరే చంపత్రాయ్ ఏమీ లేదు, అంతగా పట్టించుకోవాల్సిన విషయం లేదని ఆయన కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పటికీ కూడా తర్వాత ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది, అది వేరే విషయం. కానీ సిట్ ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఏర్పాటు చేశాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. జూన్ 13వ తేదీన అప్పటి నుంచే రంగంలోకి దిగింది సిట్ టీం తీసి వెంటనే వెళ్ళిపోయి ఆ కౌంటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి వాష్రూమ్లో 2,50,000 రూపాయలు క్యాష్ దొరికిందంట. అమ్మో, ఇంటి వాష్రూమ్లోని క్యాష్ దొరికింది ఏమిటాయని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే 7-8 నెలల నుంచి సీసీటీవీ ఫుటేజ్ మాయం. యాజ్ పర్ రూల్స్ 180 రోజుల వరకు ఫుటేజ్ అక్కడ ఉంచాలని చెప్పేసి అనుకున్నారు. ఏ రూల్సు, ఏ నియమాలు, ఏ నిబంధనలు వాళ్ళు అక్కడ పాటించలేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ని మేనేజ్ చేసేటటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అర్జున్ దేవ్ అని. అతని మీద ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేయండి అనేటటువంటి ఆదేశాలు వస్తున్నప్పటికీ కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా అలాగే ఉంచారంట. కానీ సిట్ అధికారులు దర్యాప్తుకు వచ్చే సమయానికి అతన్ని ట్రాన్స్ఫర్ చేసేశారు, ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేశారు. సో ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. సిట్ అధికారులు తనిఖీలు చేశారు కదండి. తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి వాష్రూము వ్యవహారాలు ఇవన్నీ తనిఖీలు చేసిన తర్వాత టిన్ను యాదవ్ దగ్గరికి వెళ్తే టిన్ను యాదవ్ దగ్గర అపారమైనటువంటి నగదు 50 కోట్లకు విలువ చేసే ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఒక 70 గదుల హాస్టల్ ఉందంట, ఇక ఎన్నో రెస్టారెంట్లు ఆయనకి వాటాలు ఉన్నాయంట, ఒక ఫార్చునర్ వెహికల్ కూడా ఉందట అతని దగ్గర. విషయం ఏమిటి అంటే చంపత్రాయ్ దగ్గర డ్రైవర్ ఇతను. సో చంపత్రాయ్కి తెలియకుండా ఎంత వ్యవహారం ఇతను నడుపుతాడా? తర్వాత అతను డ్రైవర్ కాదు, తర్వాత చాలా కీ పాత్ర పోషించాడు. అన్ని కీలకమైనటువంటి ప్రదేశాల్లో అతను పెట్టారనమాట. సో ఇంతకుముందు చంపత్రాయ్కి డ్రైవర్గా రాకముందు అతను ఆటో నడుపుకునేవాడట, అతని తండ్రి ఛాయ్ అమ్ముకునేవాడట. ఇప్పుడు అతని పరిస్థితి అది. తర్వాత మనీష్ యాదవ్ కౌంటింగ్ దగ్గర పెట్టాడు కదండి టిన్ను యాదవ్ మేనల్ని, అతని దగ్గర 36 లక్షలు
స్వాధీనం చేసుకున్నారట సిట్ వాళ్ళు. అలాగే లవకుష్ మిశ్రా అనేవాడు 12,000 రూపాయల జీతం, అతను లక్షల డబ్బు పెట్టి ఒక ఇల్లు కడుతున్నాడట. ఒక పేడ కుప్పలో అతనిపై ఇంటి దగ్గర పేడ కుప్పలో 10 లక్షల నగదు దొరికిందంట మూట. అలాగే అనుకల్ప మిశ్రా ఒక ఫార్మ్ హౌసే కొనేశాడంట. కేడీ తివార్ అని ఒక అతను ఉన్నాడండి, అతను బంగారం వెండి చూసుకోవాలి, సూపర్వైజ్ చేసుకోవాలి. ఆయన చూసుకున్నాడు. ఎలా చూసుకున్నాడంటే 1,50,00,000 భూమి కొనుక్కున్నాడట. అది కూడా. సో మొత్తానికి ఒక ప్రాథమిక రిపోర్టు తయారు చేసి సిట్ అధికారులు సమర్పించారు ప్రభుత్వానికి. కాకపోతే ఎవరికి సమర్పించారయ్యా అంటే యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్కి సమర్పించారు. విచిత్రం ఏమిటయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ట్రస్ట్ అధీనంలో ట్రస్ట్ కింద జరుగుతున్నటువంటి అవకతవకలు దాని మీద సిట్టు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు అధికారులు దర్యాప్తు నివేదికని ఎవరికి ఇచ్చారు? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్కి ఇచ్చారు. ఆ సంజయ్ ప్రసాద్ ఎవరయ్యా అంటే ఆశ్చర్యపోతారు, ట్రస్ట్లో ఒక మెంబర్ అంటండి. ఇది సంగతి. సో ఓవరాల్గా జూన్ 25న ఈ మొత్తం వ్యవహారం చూసి ఇలా కాదని చెప్పి ట్రస్ట్ మెంబర్ కృష్ణమోహన్ ఏం చేశాడు? ఎఫ్ఐఆర్ చేశాడు 8 మంది మీద. అవినాష్ శుక్లా, అనుకల్ప మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ యాదవ్, టిన్ను యాదవ్, ఇలాగ 8 మంది మీద ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటయా అంటే మీరు ఎవరో చిన్న వాళ్ళు, ఎవరి ద్వారా అయితే పెద్దవాళ్ళు, హేమాహేమీలు, పవర్ఫుల్ వ్యక్తులు, శక్తులు ఇంత చేయించారో వాళ్ళని వదిలేసి వీళ్ళని పెట్టారు. ముందు అసలు చంపత్రాయిని అరెస్ట్ ఎందుకు చేయరని చెప్పేసి వీళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు ప్రతిపక్షాలు. అది ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టం అనమాట. అయితే చంపత్రాయి విహెచ్పి మనిషి, అనిల్ మిశ్రా ఆర్ఎస్ఎస్ మనిషి, వీళ్ళందరూ కూడా బీజేపీతో, ఆర్ఎస్ఎస్తో, విహెచ్పితో లింకులు ఉన్నాయి. వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇంకే నిజాలు బయట పెడితే, ఏ విషయాలు బయట పెడితే మొత్తం ప్రభుత్వాలే కుప్పకూలిపోయేటటువంటి అవకాశం ఉంది. రాముడిని అడ్డుపెట్టుకుని ఇంతకాలం సాగించినటువంటి రాజకీయాలు బొమ్మ తిరగబడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదంతా కూడా మనం ఏం చెప్పలేం, ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది. ఇదంతా ఒక కథలాగా మీకు చెప్పాలని చెప్పాను. అయితే ఇంత జరిగినా సరే లోపల నుంచి ఎప్పుడు ఎవరో ఏమి అబ్జెక్షన్ పెట్టలేదంటే 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయండి. దీనానాథ్ మిశ్రా అని ఒక అతను ఉండేవాడట, కన్స్ట్రక్షన్ ఇంజనీర్. అతను కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే చాలా అవకతవకలు జరుగుతున్నాయని అతను ఒక విషయం కనిపెట్టాడు. అల్యూమినియం బిల్స్ 1.5 రెట్లు ఎక్కువగా బిల్స్ వేసి సబ్మిట్ అవుతున్నాయంట. ఆ విషయం కనిపెట్టి ట్రస్ట్ దృష్టికి తీసుకొచ్చాడు. ఎవరు? దీనానాథ్ మిశ్రా అనే అతను, కన్స్ట్రక్షన్ ఇంజనీర్. అప్పుడు అతను ట్రస్ట్ దృష్టికి తీసుకువెళ్ళడానికి ముందే అసలు కాంట్రాక్టర్ని అడిగాడట, అల్యూమినియం మీరేంటి, మీరు 40 రూపాయలకి వచ్చేటటువంటి దాన్ని 60 రూపాయలు బిల్ వేసి ఇస్తున్నాం, 100 రూపాయలు బిల్లు వేస్తున్నారంటే 1.5 రెట్లు ఎక్కువ వేసి బిల్లు ఇస్తున్నారని అడిగితే, అయ్యా ఇందులో 40% అనిల్ మిశ్రాకి వాటా వెళ్తుంది అని చెప్పాడట. ఈ విషయాలన్నీ ట్రస్ట్ దృష్టికి తీసుకువెళ్తే ఈ దీనానాథ్ మిశ్రా అనేటటువంటి అతను కన్స్ట్రక్షన్ ఇంజనీరు అతని మాటలను పట్టించుకోవడం కాదు కదా, అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారట. అది అలా జరుగుతుందన్నమాట. సో అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, చాలా వ్యవహారాల్లో సెకండ్ చెక్ లేదు, థర్డ్ చెక్ లేదు, మొత్తం అంతా కూడా గందరగోళంగా ఉందని ఎప్పుడో 2020లోనే ఆడిట్ జరిగినప్పుడు ఆడిట్ టీం హెచ్చరించింది. ఆడిట్ టీం చేసినటువంటి హెచ్చరిక ఏంటి, రిపోర్ట్ ఏంటి, అది ఎవ్వరికీ తెలియదు అనమాట. అలాగే మహిపాల్ సింగ్ అని అకౌంటెంట్ ఇన్ఛార్జ్ 2021లో అకౌంట్ ఇన్ఛార్జిగా ఉన్నాడట అతను, మహిపాల్ సింగ్. అతను కొన్ని విషయాలు బయటపెట్టాడు. చాలామంది నగలు ఇచ్చేవారట, వెండి, బంగారం వీటన్నిటినీ కూడా తీసుకొచ్చి నగలు ఇచ్చేవారు. ఆ నగలన్నింటినీ కూడా హుండీలు వేశారు. కానీ వాటినన్నింటినీ కూడా సార్ట్ అవుట్ చేసి నగలన్నింటినీ కూడా బాక్సుల్లో పెట్టి టిన్ను యాదవ్ అనేటటువంటి వాడు తీసుకెళ్ళేవాడు. ఎక్కడికి తీసుకెళ్ళేవాడు? చంపత్రాయ్ దగ్గరికి తీసుకెళ్ళేవాడో ఎవరి దగ్గరికి తీసుకెళ్ళేవాడు అని చెప్పి ఆయన బయటపెట్టాడు. దాని మీద కూడా ఎవ్వరూ ఏ చర్యలు ఎప్పుడూ తీసుకోలేదు. అలాగే బ్రజ్భూషణ్ శరణ్ మాజీ బీజేపీ ఎంపీ, ఈయన గురించి చాలా ఉంటారు. ఆయన నా దగ్గర చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అవినీతి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ, కాకపోతే పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు బయట పెట్టడానికి, అందుకని నేను జంకుతున్నానని చెప్పి ఆయన కూడా అన్నాడట. ఇంతకీ మనకి ఫైనల్గా మనం రావాల్సింది ఏమిటయ్యా అంటే, ఆయన ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా, ఇన్ని కెమెరాల్లో మీకు ఎందుకు దొరకలేదు ఏమిటి, ఇప్పుడు ఎలా దొరికారు వీళ్ళందరూ సిట్కి, ఈ మాత్రం ఆధారాలైనా ఎలా దొరికినాయి అంటే, ఎస్బీఐ తెలివైన పని ఒక పని చేసింది. తాను చెప్పినటువంటి మాటలను చంపత్రాయ్ కానీ అనిల్ మిశ్రా కానీ ట్రస్ట్ వాళ్ళు వినట్లేదని ఎస్బీఐ ఏం చేసిందంటే హిడెన్ కెమెరాలు పెట్టిందంట. ఆ హిడెన్ కెమెరాల ద్వారా చాలా విషయాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఓవరాల్గా మనం తెలుసుకునేది
ఏమిటయ్యా అంటే చెంపత్రాయిని అరెస్ట్ చేయమని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారండి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే ఆ మాట వీళ్ళు వింటారో లేదో మనకు తెలియదు. ఇదంతా రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా అంటే బీజేపీ వారు కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మేము నమ్మి కొంతమందిని పెడతాము, వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తే దొంగతనం చేస్తే మనం ఏం చేస్తాము, మేము ఇందులో మా పాత్ర ఏముంది, రాముడి పాత్ర ఏముంది, మీరు అందరూ అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని వాళ్ళు అనుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు రాముడి పేరు చెప్పి రాముడి సొమ్మంతా నోట్లు నోట్లు కోట్లు కోట్లు నోట్లు కూడా అందరూ కూడా పంచుకున్నారు. ఎవరు అనేది కీలకంగా, ఎవరు అనేది ఆ చెంపత్రాయి కీలకమైనటువంటి వ్యక్తి, అనిల్ మిశ్రా కీలకమైనటువంటి వ్యక్తి. వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కానీ అసలు విషయాలు బయటకు రావని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇది హిందువుల సొమ్ము హిందువులే తింటే తప్పేంటని కొంతమంది వితండవాదన చేస్తున్నారు. నేను హిందువు అనుకోండి, పక్కనున్న ఆయన హిందువు అనుకోండి, ఆయన వచ్చి మన ఇంట్లో దోపిడీ చేసాడు అనుకో, దొంగతనం చేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది అంటే హిందువుల సొమ్ముని హిందువులు దోచుకోవచ్చా? రామభక్తులు ఒప్పుకుంటారా? హిందువులు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఈ పనికి మాలినటువంటి వాదనల కంటే కూడా రాముడి పేరు చెప్పి ఎంత దారుణం ఇక్కడ జరుగుతుందో భక్తులు తెలుసుకుంటే మంచిది. ఇక ముందు ముందు మెలకువగా ఉంటారని చెప్పి ఈ చిన్న వీడియో. ఇదండి రామ మందిర చోరీకి సంబంధించినటువంటి పూర్తి సినిమా. విన్నారు కదా? నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి. థ్యాంక్ యూ.